అనేటువంటిది ఉంది. నీ హృదయంలో మత్సరం ఉందా? నీ హృదయంలో వివాదం ఉందా? నీ హృదయంలో అల్లరి ఉందా? నీ హృదయంలో నీచ కార్యాలు ఉన్నాయా? అయితే నిన్ను ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత, అంటే యుగ సంబంధమైనటువంటి దేవుడు, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు, నిన్ను నష్టపరుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. వాని యొక్క గుణాలు ఏంటనేది యేసుప్రభు యోహాను సువార్తలు చెప్తున్నారు. దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడని రాయబడింది. వాడు మొట్టమొదటి నుండి కూడా వాడు దొంగ, నరహంతకుడు, వాడు అపవాది, సైతానుడు. మన హృదయాల్లో తిష్టి వేసుకుని మనం నాశనం చేస్తూ ఉన్నటువంటి వాడు ఉన్నారు. అయితే యేసుప్రభు వారు ఎందుకు వచ్చినారు అని అంటే, గొర్రెల కొరకు తన ప్రాణం ఇవ్వటానికి ఆయన వచ్చినటువంటి వాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన దేవుని వాక్యం రాయబడిన వ్యక్తిగా యేసుప్రభు